పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రముఖ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్గా మారాయి. భర్త మరణించిన తర్వాత మహిళలు బొట్టు, గాజులు, కాటుక వంటి అలంకరణలు ఎందుకు మానేయాలంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని, ఈ ఆచారం వెనుక ఉన్న తర్కం తనకు అర్థం కావడం లేదని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇక వీడియోలో ఏముందో ఒకసారి పరిశీలిస్తే 3 ఏళ్ల క్రితం తన తండ్రి చనిపోయినప్పటి నుంచి తన మదిలో ఒక ప్రశ్న మొదలవుతుందని అనసూయ వీడియోలో తెలిపారు. మా నాన్నగారు చనిపోయాక మా అమ్మ బొట్టు, గాజులు, కాటుక తీసేశారు. సమాజంలో నలుగురు ఏమనుకుంటారోనని ఆమె అలా చేశారు. అందంగా అలంకరించుకునేటువంటి మా అమ్మను అలా చూడడం ఒక కూతురిగా నన్ను చాలా బాధ పెట్టింది. అసలు ఒక అమ్మాయికి బొట్టు, కాటుక, గాజులు, గజ్జెలు, గోరింటాకు వాటంటివి అలాంటివన్నీ కూడా పరిచయం చేసిందే అమ్మ లేదా అమ్మమ్మ. ఈ పెళ్ళికి ముందే అవన్నీ మన జీవితంలో భాగమవుతాయి. అలాంటప్పుడు వీటికి భర్తతోనే ఎందుకు ముడిపెడుతున్నారు అని ఆమె ప్రశ్నించారు. ఈ ఆచారంలో తనకు తర్కం కనిపించడం లేదని అనసూయ అన్నారు. ఒకవేళ భర్త మరణించినప్పుడు అలంకరణ వదిలేయడం సరైతే, కన్నతల్లి లేదా అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా మహిళలు ఇలాగే చేయాలి కదా, కానీ అలా జరగదు. ఈ నిబంధనలు ఏ శాస్త్రంలో రాసి ఉన్నాయో తెలియదు. ముఖ్యంగా పూజలు, శుభకార్యాల సమయంలో ఇలాంటి ఎన్నో ఆంక్షలు బలవంతంగా రుద్దినట్లుగా అనిపిస్తాయి అని ఆమె పేర్కొన్నారు. అయితే తాను ఎవరిని విమర్శించడం లేదని, ఏ సంప్రదాయానికి వ్యతిరేకం కాదని అనసూయ స్పష్టం చేశారు. కేవలం తన మదిలో కలిగినటువంటి సందేహాన్ని మాత్రమే పంచుకుంటున్నారని తెలిపారు. బొట్టు పెట్టుకోవాలా వద్దా అనేది ప్రతి మహిళ వ్యక్తిగత ఇష్టమని, ఆ స్వేచ్ఛ వారికి ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక అనసూయ వీడియో పైన నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు ఆమె వాదనను సమర్థిస్తూ ఇది మహిళల వ్యక్తిగత ఎంపిక అని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మన సంప్రదాయాలను గౌరవించాలంటూ సూచిస్తున్నారు. ఎవ్రీబడి ఎలా ఉన్నారు? జస్ట్ థాట్, ఒక ఆలోచన నన్ను తినేస్తుంది. ఒక 3 years నుంచి. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. మా నాన్నగారు, we lost him 3 years back. అండ్ అమ్మ చాలా అందంగా ఉంటుంది. మంచి డ్రెస్సెస్ అప్, మంచిగా బొట్టు కింద బొట్టు పెట్టి, కాటుక పెట్టుకుని, మంచి రంగు గాజులు, గజ్జలు, her feet used to look beautiful. And then there has been a change in her life. అంటే నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అండ్ దెన్ 10 మంది 10 మాటలు చెప్తారు. అది ఇది దోస్ టైమ్స్ ఆర్ డిఫికల్ట్. ఐమ్ షూర్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, ఎస్పెషలీ డాటర్స్ నాతో రిలేట్ అవ్వచ్చు. నన్ను తినేస్తున్న ఆలోచన ఏంటంటే, మనకి బొట్టు, కాటుక, గాజులు, గజ్జలు ఇవన్నీ అమ్మ పెట్టింది కదా. అంటే మా అమ్మకి మా అమ్మమ్మ, నాకు మా అమ్మ. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు లైక్ నెయిల్ పాలిష్ పెట్టడం, గోరింటాకు పెట్టడం, ఇవన్నీ పెళ్లి కాకముందు మన అమ్మలు, అమ్మమ్మలు మనకి ఇంట్రడ్యూస్ చేసినవి. దాన్ని పెళ్లితో లింక్ పెట్టి, ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటే చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్? అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? ఐమ్ జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్. నేను ఎవరిని ఛాలెంజ్ చేయట్లేదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. జస్ట్ నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్, పూజలు, పునస్కారాలు అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా బలవంతమైన రూల్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎక్కడ రాస్తున్నాయి ఏంటి? జస్ట్ షేరింగ్ మై ఇన్సైట్స్ విత్ ఆల్ ఆఫ్ యూ.